నేనే కాదు, సంతోష్ కూడా. మా టీంలో చివరిగా వచ్చి జాయిన్ అయింది అతనే. తలసేరి ప్యాలెస్ ఎక్స్కవిషన్ మేమిద్దరం కలిసే చేశాం. చాలా జోగియల్ పర్సన్. వాడు మాట్లాడడం మొదలు పెడితే టైం పోయేదే తెలీదు. సంతోష్ సార్ నైట్ ఇక్కడ టిఫిన్ చేసి బయలుదేరారు. 2-3 రోజుల తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళిపోతానని కూడా చెప్పారు. కొన్ని రోజులు అతన్ని మేము చూడలేదు. వేరే పనిలో అయినా బిజీగా ఉన్నారేమోనని నేను అనుకున్నాను. మాటిమాటికి ఇక్కడికి రారు. చాలా రోజులైనా ఆయన ఇక్కడికి రాకపోతే నేనే అక్కడికి వెళ్ళాను. ఆయన కెమెరా తీసుకుని అడవిలోకి వెళ్లారనిపించింది. ఇక్కడికొచ్చే వాళ్ళందరూ ఏదో ఒక ఇష్టంతోనే కదా వస్తారు. మర్నాడు నేను మాథ్యూ సార్ను పిలిచి చెప్పినందుకు కాస్త వెయిట్ చేసి చూడండి అన్నారు. అయినా సరే నేనిది ఊహించలేదు. ఇక నుంచి మీరు జాగ్రత్తగా ఉండండి. నేను బయలుదేరుతాను సీతమ్మ. నువ్వేనా? అవును. బ్రేక్ఫాస్ట్కి ఇంకా టైం కాలేదుగా. ఈరోజు బ్రేక్ఫాస్ట్ లేదు. ఏ ఊరికి మిమ్మల్ని చూడడానికి రాకూడదా? ఇంతకీ ఇదేంటి? ఫాలో మీ. హే, దాన్ని అక్కడే ఉంచు. ఇదెక్కడ దొరికింది? నువ్వెవరికి చెప్పనంటే నేను చెప్తాను. చెప్పను. ఎక్కడ దొరికింది? క్యాథరిన్ నాకు ఇచ్చింది. ఓ పోండి, నాతో ఆటలాడుకోండి. ఆటలాడడం లేదు, మేమిప్పుడు థిక్ ఫ్రెండ్స్ అయ్యాం. నువ్వు తన్ని చూడాలా? నేనెందుకు అతన్ని చూడాలి? పిలిస్తే వస్తుంది. తను ఇక్కడే కదా ఉంది. మరి క్యాథరినే కదా సంతోష్ సార్ని చంపింది? కాదు. మరింకెవరు? దాని గురించే మేమిప్పుడు ఆలోచిస్తున్నాం. ఆలోచిస్తున్నారా? నేను, క్యాథరిన్. తన మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించకండి. తను దెయ్యం అయిపోయింది. జాగ్రత్తగా ఉంటే మీకే మంచిది. నీకిప్పటికీ దెయ్యాల మీద నమ్మకం ఉందా? దైవం ఉందంటే దెయ్యము ఉంటుంది. ఇలా చూడు, ఈ దేవుడు దెయ్యము రెండు ఒకే బార్డర్లోనే ఉన్నాయి. రెండు ఉన్నాయంటే ఉన్నాయి, లేవంటే లేవు. సరే, తినడానికి ఏమైనా తీసుకురా, వెళ్ళు. వర్ష, ఇక్కడ నువ్వేం చేస్తున్నా? జీపేది? ఒంటరిగా ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? గెస్ట్ హౌస్కి. బ్రేక్ఫాస్ట్ ఇవ్వడానికా? లేదు, ఊరికే. నువ్వేం చేస్తున్నావో చూడ్డానికే నేను ఇక్కడికి వచ్చింది. బాగా చూసుకో. నాకు నువ్వు చేసేది నచ్చడం లేదు. అసలు నీ సమస్య ఏంటి? నువ్వు ఇంకెప్పుడు గెస్ట్ హౌస్లోకి వెళ్ళకూడదు. నేనేం చేయాలో నాకు తెలుసు. నువ్వేం చెప్పద్దు. ఇక్కడి నుంచి వెళ్ళా. సార్, విషయం కొంచెం పెద్దదయింది. ఫారెన్సిక్ రిపోర్ట్ వచ్చింది. అందులో సంతోష్ వెంట్రుకలతో పాటు వేరొకరి వెంట్రుకలు కూడా ఉన్నాయి. ఎస్ఐ గారు ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతున్నారు. మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి సార్. నేనెందుకు జాగ్రత్తగా ఉండాలి? సడన్గా అరెస్ట్ వారెంట్తో వస్తారు సార్. మీరు వేరే ఏదైనా ఊరికి వెళ్ళిపోండి సార్. ఏంట్రా రే సమీర్, మీ మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ కలిసికట్టుగా వచ్చినా నన్నేమీ చేయలేరు. నువ్వేం దిగులు పడకు. ఏం చెయ్యాలో నాకు తెలుసు. దీన్ని లోపల పెడతారా?
వినోద్ నువ్వు ఓకే వెళ్ళు. వస్తాను సార్. హ్మ్. నీ ప్లాన్ ఏంటి? ఫ్రమ్ ద మెయిన్ డోర్, లెఫ్ట్ సైడ్, ఫస్ట్ రూమ్, దిస్ వన్. సో మిస్టర్ Sammy and Daniel, we are going to be housemates. వెల్కమ్ టు సైమన్స్ మెనార్. టు యువర్ కాఫీ. Can I something more hot? All the way from Russia for the ready who deserve. Nice song. ఏమైంది సడన్గా షిఫ్టింగ్? అక్కడ నాకు బోర్ కొట్టింది. I think it's time for bed. గుడ్ నైట్. Good night. Simon.